కేసీఆర్ కు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కానీ కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎట్లుంది అన్న పరిపాలన ఎట్లుంది? ఇక ఆయన ఆడ బడ్జెట్ లేదు, చేసేకాడు చేస్తూనే ఉండు. పాపం ఒకటి కనుక చేసేకాడు చేస్తూనే ఉండు. ఆయన అన్ని హాయిలు ఇచ్చి అలా ఏం చేసిండు, కోట్ల అప్పు చేసిపోయిండు. అసలు ఎవరైతే ఈయన కూడా చేస్తుండు, కొన్ని 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 చేస్తుండు, కొన్ని ఎవరైనా అందరూ అయితే మంచి అన్నారు కదా. ఎవరైనా మన కుటుంబాల్లో అందరూ. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరే? రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి మంచోడేనా? మంచోడే అంటే మంచోడే కానీ చెడ్డోడా కానీ. ఏం చేసిండే ఇప్పుడు ఈ 2 ఏళ్ళల్లో? ఇందిరా మిల్లు ఇచ్చండి అంతే, రేషన్ కార్డులో ఒకటి. మన పిల్లలకి 189 మందికి 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ వాళ్ళకి ఇచ్చిన నిజమేనా? అది నిజమేనా? వచ్చిపోతుంటాడా? వస్తాడా? ఎట్లనే కళ్ళు ఎట్లా? సీసీ 50 రూపాయల బాగానే నడుస్తుందానే? హైదరాబాద్ ఇటే అందరు తెలుసుకుంటున్నాం ఏంది ఏమనుకుంటారు కాంగ్రెస్ పార్టీ పైన. ఇప్పుడు కొంత అనుకుంటారు మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటది అని అనుకుంటారు. అన్ని ఆయన చేసిన ఇక్కడ ఉద్యమం చేసినప్పుడు లక్షల కోట్లు ఉన్నాయి కదా సంపాదించుకున్నాయి. అయితే ఏ పార్టీలో తిరుగుతావు నువ్వు? ఏ పార్టీ లేదు మనది, అన్ని పార్టీలు మనయేనా? ఏ పార్టీ వచ్చి అట్లా ఏంటో మాట అంతేనా? ఎవరికి ఓటు ఎవరికి వేస్తావు మరి? ఓటు ఇచ్చి బట్టి వేస్తాం అంతే. ఓటు మొన్న ఎవరికి ఇష్టమే అసెంబ్లీ ఎలక్షన్లో? రాజగోపాల్ రెడ్డికి ఇష్టమా? కలిసిన ఎప్పుడు ఆయన? నేనే కల్లా, నేనే వచ్చిన కళ్ళు ఆయన కళ్ళు వచ్చినావా? సంవత్సరం కింద ఈయన కల్లా, 3-4 సంవత్సరాల కింద అలా పార్లమెంట్ ఎంపినప్పుడు ఈయన కల్లా నేనే వచ్చి. అవునా? గిన్నె పెట్టుకుని కాలు పెట్టుకుని సతీష్ పీ పెట్టండి కదా, దాని గురించి మాట్లాడితే తాళ్ళు ఎక్కువ వస్తాయి. అప్పుడు కూడా ఎమ్మెల్యేనే ఉప ఎన్నికలు రాలి. కానీ కొంత బెటర్ మంచివాడేనా? కొంత అంటే మంచివాడే వాస్తవానికి అయితే, కానీ మినిస్టర్ పదవి ఉంటే బాగానే ఉంటుంది. ఏం వస్తాయి అనుకున్నా కానీ వస్తాయి. మంత్రి పదవి వస్తే బాగుంటుందా అనుకుంటారా? అని మంత్రి పదవి వస్తే బాగుంటుందని అనుకున్నా ఎవరు చూసినా కానీ అంతా గుంపు రాజకీయం ఉండే ఉంటుంది, ఏ పార్టీలోనే ఉంటుంది. అవునవును. ఆల్రెడీ వాళ్ళ అన్నకు ఉంది కదా మంత్రి పదవి, అట్లా ఆలోచిస్తారేమో. సరే, వచ్చినామని కళ్ళు వచ్చినా మరి?